మరో 10 రూపాయలు పెంపు. మరి ఇప్పటికే నిన్నే చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎక్కడైనా అటు పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3 పెట్రోల్ రూ. 3 పెరిగింది. డీజిల్ రూ. 3.20 29 పెరిగినటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఇంత రూ. 3 పెంచినప్పటికీ కూడా ఎత్తి ముడి చమురు కంపెనీలకు సంబంధించి నష్టం ఎక్కడ కూడా తీరనటువంటి పరిస్థితి. సో మరి మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇంకో వారం రోజులుగా రూ. 10 కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక కథనం. ఒకేసారి లేదా 2-3 వారాల్లో దశల వారీగా నష్టాల భర్తీకి పెంచే యోచనలో కంపెనీలు. నిపుణుల అంచనా ద్రవ్యోల్బణంపై హెచ్చరిక. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే అటు కంపెనీల నష్టాలని పూడ్చే విధంగా ఇటు చూసుకున్నట్లయితే రూ. 10 పెంపు ఒకేసారి లేదా 2-3 వారాల్లో ఈ పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మరి మొత్తానికి మరి అక్కడ కృత్రిమ కొరత కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి రూ. 10 రేటు 2-3 వారాల్లో పెరుగుతుందంటే అందరూ కూడా బై చేయడానికి ఎక్కువగా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు యుద్ధ పరిస్థితుల వల్ల సామాన్యులపైన అయితే పెనుభారం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రూ. 3 పెరిగినటువంటి పెట్రోల్ ధర మళ్ళీ రూ. 10 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు 2-3 వారాల్లో రూ. 10 పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.